ఈ రోజు నీ జీవితంలో ఏదైతే బలహీనత నువ్వు అనుకుంటున్నావో దేవుడే దాన్ని బలముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే నీ జీవితంలో అల్పమని నువ్వు అనుకుంటున్నావో దేవుడు వాటిని ఉపయోగించి గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడం. ప్రభువా, నా వల్ల ఇది కాదు, కానీ నీతో సమస్తము సాధ్యమే. పౌలు భక్తుడు అన్నాడు కదా, నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు నన్ను బలపరుస్తాడు గనుక, ఆయన నన్ను నిలబెట్టువాడు గనుక నేను సమస్తము చేయగలను. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. నీలో ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అది, నమ్మిక అది. దేవుడు నీ ముందున్న పర్వతాలను పొడి చేయబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పర్వతాలు అనేక సందర్భాల్లో మన ముందున్న సమస్యలకు సాదృశ్యంగా వాడబడ్డాయి, కష్టాలకు సాదృశ్యంగా వాడబడ్డాయి, సవాళ్లకు సాదృశ్యంగా వాడబడ్డాయి. కొండలు మెట్టలు మన జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలకు సాదృశ్యంగా వాడబడితే దేవుడు మాట్లాడుతున్నాడు, అవి నిన్ను పొడి చేయడం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలంతో నీవు నీ ముందున్న పర్వతాలను పొడి చేయబోతున్నావు, కొండలను పొట్టువలే చేయబోతున్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.